నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒక్క రోజులో ఏం మారిపోతుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే చాలా మారిపోనున్నాయి. జనవరి 1తో కొత్త సంవత్సరం వస్తే ఏప్రిల్ 1తో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ 1 ఫూల్స్ డే అంటాం, కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1 మాత్రం రూల్స్ డేగా ముందుకొస్తోంది. మునుపెన్నడూ లేనని కొత్త నిబంధనలతో ప్రారంభం కాబోతోంది. ఇంతకీ ఏప్రిల్ 1న విడుదల కాబోతున్న ఆ కొత్త రూల్స్ ఏంటి? ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే, కానీ ఇప్పుడు మాత్రం రూల్స్ డే. ఏప్రిల్ 1 నుంచి కొత్త జీవితం, మారనున్న ఆర్థిక ముఖ చిత్రం. ఇప్పటి వరకు ఏప్రిల్ 1 అనగానే ఫూల్స్ డే ఒక్కటే గుర్తుకొచ్చేది, కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా రూల్స్ డే అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు వ్యాపార వర్గాలకు మాత్రమే ఏప్రిల్ 1న బిజినెస్ లెక్కలు చూసుకోవాలని గుర్తుండేది, కానీ ఈ ఏడాది మాత్రం సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరికి వర్తించే రూల్స్ చాలా అమల్లోకి రాబోతున్నాయి. వీటిలో దేశ చరిత్రగతిని మార్చే అంశాలతో పాటు సామాన్యుడి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాల వరకు చాలా అంశాలు ఉన్నాయి. నవంబర్ 8 యావత్ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసిన రోజది. అప్పటికి దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న పెద్ద నోట్లను మోడీ ఒక్క ప్రకటనతో రద్దు చేసి పారేశారు. ఆనాటి అర్ధరాత్రి నుంచే దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దయిపోయాయి. 3 రోజుల తర్వాత కొత్త 2000 రూపాయల నోటు అందుబాటులోకొచ్చింది. ప్రజలంతా తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోవటానికి బ్యాంకుల ముందు క్యూలు కట్టారు. నవంబర్ 8 రాత్రి మోడీ చేసిన ప్రసంగంలో పెద్ద నోట్ల రద్దుతో పాటు ఉన్న పాత నోట్లను ఎప్పటి వరకు మార్చుకోవాలన్న విషయం స్పష్టంగా చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి డిసెంబర్ 31లోగా పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవచ్చని, నేరుగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చని. డిసెంబర్ 31 వరకు పాత నోట్లను నేరుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఆపై కొత్త సంవత్సరం కూడా మార్చి 31 వరకు పాత నోట్లను ఆర్బీఐలో కొన్ని నిబంధనల మేరకు డిపాజిట్ చేసుకోవచ్చని మరో నిబంధన తెరపైకి తెచ్చారు. మార్చి 31 వరకు ఎన్ఆర్ఐలు తమ దగ్గరున్న పాత నోట్లను ఆర్బీఐ శాఖల్లో జమ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఈ గడువు ఏప్రిల్ 1 నుంచి ముగిసిపోనుంది. మోడీ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలంతా బ్యాంకుల అడ్రస్సులు కనుక్కుని మరీ వెళ్లి డబ్బులు మార్చుకున్నారు. గంటల పాటు బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడ్డారు. ఏటీఎంల ముందు పడిగాపులు కాశారు. డిసెంబర్ 31 గడువు తీరేలోగా ఆర్బీఐ 70 సార్లు కొత్త నిబంధనలు పెట్టి వాటిని వెనక్కి తీసుకుంది. రోజుకో నిబంధనతో జనంతో ఆడుకుంది. ఇక కొత్త ఏడాది కూడా కొత్త నిబంధనలు పెట్టి మార్చి 1వ తేదీ వరకు నగదు విడ్రాయల్ మీద ఆంక్షలు విధిస్తూనే వచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయి ఆంక్షలు లేకపోయినా కొద్దిపాటి నిబంధనలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఇలాంటి నిబంధనలన్నింటి నుంచి ఏప్రిల్ 1న ప్రజలందరూ విడుదల ఉన్నారు. డిమానిటైజేషన్ తర్వాత దాని నిర్ణయం తాలూకు ప్రభావాలు, ఆంక్షలతో చాలా మంది తమ దగ్గరున్న పాత నోట్లు మార్చుకోలేకపోయారు. అప్పట్లో పెద్ద ఎత్తున నోట్లు మార్చే ముఠాలు బయలుదేరాయి. దేశంలో ఉన్న నల్ల కుబేరులంతా కమిషన్లిచ్చి మరీ పాత నోట్లను కొత్తగా మార్చుకున్నారు. డిసెంబర్ 31 గడువు ముగిసిన తర్వాత కూడా ఎన్ఆర్ఐలకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని భారీ కమిషన్లు తీసుకుని పాత నోట్లు కొత్త నోట్లుగా మార్చే ముఠాలు కూడా బయలుదేరాయి. 4000 రూపాయలు మార్చాలంటేనే ఐడి ప్రూఫ్లు తీసుకునే నిబంధనలు పెట్టారు. కానీ గడువు ముగుస్తున్న కొద్దీ ఎన్ఆర్ఐలకు ఉన్న వెసులుబాట్లను ఆసరాగా చేసుకుని 60% పైగా కమిషన్లిచ్చి డబ్బులు మార్చే ముఠాలు పోలీసులకు పట్టుబట్టాయి. ఇటీవల హైదరాబాద్లో 3 కోట్ల రూపాయల పాత పెద్ద నోట్లు దొరికాయంటే ఈ ముఠాలు ఏ రేంజ్లో పనిచేస్తున్నాయో అర్థమవుతోంది. కానీ ఇలా నోట్ల మార్పిడికి మిగిలిన అవకాశాలన్నీ ఏప్రిల్ 1 నుంచి మాయమైపోనున్నాయి. మార్చి 31 గడువు ముగిసే వరకు చాలా మంది పేదలు, సామాన్యులు తమ దగ్గరున్న పాత నోట్లను మార్చటానికి ఆర్బీఐ చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. కొన్ని ఆర్బీఐల్లో నోట్లు మార్చుకునే అవకాశం లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మొత్తానికి డిమానిటైజేషన్ నిర్ణయాలు, విధించిన గడువులు అన్నింటికీ ఏప్రిల్ 1 నుంచి గడువు తీరిపోనున్నాయి.
అంటే ఏప్రిల్ 1 నుంచి దేశంలో కొత్త నోట్ల శకం ప్రారంభమవటమే కాదు, అప్పటి వరకు మార్కెట్లో మారకుండా మిగిలిపోయిన పాత నోట్లన్నీ చిత్తు కాగితాలుగా మారిపోనున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పాత నోట్లను చెత్త కుప్పల్లో పారేయటం, తగలబెట్టడం వంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కానీ ఏప్రిల్ 1 తర్వాత పాత నోట్లు పూర్తిగా వాటి విలువ కోల్పోనున్నాయి. దేశ ఆర్థిక చరిత్రను ఓ మలుపు తిప్పిన డిమానిటైజేషన్ తాలూకు అన్ని నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి దేశంలో కొత్త శకం ప్రారంభమవుతుంది. డిజిటలైజేషన్ ప్రక్రియలో దేశం ఓ గొప్ప ముందడుగు వేయబోతోంది. అప్పటి వరకు దేశంలో అమల్లో ఉన్న డిమానిటైజేషన్ పూర్తిగా మాయం కానుంది. ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 1 నుంచి ఒక్క బ్యాంకుల నియమ నిబంధనలే కాదు, చాలా విషయాలలో కూడా ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఏంటి రూల్స్ డే? దీనివల్ల జీవితాలు మారిపోతాయా? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఒక్క నోట్లే కాదు, బ్యాంకులు కూడా కొత్త నియమాల్ని అమలు చేస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల్లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. అన్నిటికీ మించి ఈ ఏడాది బడ్జెట్ కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతోంది. ఈ రెండే కాదు, వేతన జీవులకు కూడా కొత్త పన్ను నియమాలు కూడా అమల్లోకి వచ్చేది ఈ రోజు నుంచే. సో ఏప్రిల్ 1 చాలా కొత్త అంశాలకు శ్రీకారం చుట్టబోతోందన్నమాట. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త బడ్జెట్, ఆ రోజు నుంచే కొత్త పన్ను విధానాలు, ఆనాటి నుంచి బ్యాంకు బాదుళ్లు షురు, సామాన్యుణ్ణి ప్రభావితం చేసే రూల్స్ మొదలు. డిమానిటైజేషన్ నియమాలన్నింటికీ మార్చి 31 రాత్రితో చరమగీతం పాడేసినట్టే ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త నోట్లతో కొత్త శకానికి దేశ ఆర్థిక వ్యవస్థ నాంది పలుకుతుంది. వాటితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు కూడా తాము ప్రకటించిన కొత్త నియమాలను అమల్లోకి తెస్తున్నాయి. దేశంలో నగదు లావాదేవీలను నిరుత్సాహపరచాలన్న యోచనతో బ్యాంకులో నగదు లావాదేవీల మీద కొత్త ఛార్జీల భారాన్ని మోపుతున్నాయి. నిజానికి ఈ రూల్స్ అన్నీ గతంలోనే ఉన్నా ఇకపై వాటిని మరింత కఠినతరం చేసిన బ్యాంకులు ఆ నిబంధనలన్నీ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తేబోతున్నాయి. ఎస్బీఐ తాను ఇదివరకే ప్రకటించిన కొత్త నియమాలు ఏప్రిల్ 1 నుంచే అమలు చేయనుంది. ఇకపై ఎస్బీఐ అన్ని బ్యాంకుల్లో కనీస నగదు నిల్వ మెయింటైన్ చేయని ఖాతాలపై పెనాల్టీ విధించాలని నిర్ణయించింది. మెట్రో నగరాలలో కనీసం 5,000, గ్రామాలు, అర్బన్ ప్రాంతాల్లో 3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 2,000, గ్రామాల్లో 1,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఇలా నెలసరి కనీస నగదు నిల్వ లేకపోతే 50 నుంచి 100 రూపాయల వరకు పెనాల్టీ విధిస్తుంది. దీనికి సర్వీస్ ట్యాక్స్ లో అదనంగా కట్టాల్సి ఉంటుంది కూడా. సో స్టేట్ బ్యాంక్ ఖాతాదారులంతా ఒక్కసారి మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఏటీఎంలకు ఇష్టానుసారం వెళ్లి 100, 200 ఎప్పుడు పడితే అప్పుడు విత్డ్రా చేస్తే పెనాల్టీ పడటం ఖాయం. అంతేకాదు, పరిమితికి మించి నగదు లావాదేవీలు చేసినా, ఒక బ్యాంకులో ఖాతా ఉండి మరో స్టేట్ బ్యాంకులో ఒకసారి కన్నా మించి నగదు జమ చేసినా, విత్డ్రా చేసినా అదనపు ఛార్జీలు కట్టాల్సిందే. ఈ ఛార్జీలు కూడా అన్ని మొత్తాలకు ఒకేలా ఉండవు. ఒక్కో మొత్తానికి ఒక్కోలా ఛార్జీలు విధిస్తోంది. ఇలా బ్రాంచుల్లో నగదు లావాదేవీలే కాదు, ఏటీఎంలో విత్డ్రా సంఖ్యను పరిమితం చేసింది. పరిమితికి మించి ఎక్కువ సార్లు నగదు విత్డ్రా చేస్తే దాని మీద ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇలా ఎస్బీఐ ఒక్కటే కాదు, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, కెనరా బ్యాంకులన్నీ ఛార్జీలు వడ్డించబోతున్నాయి. వీటిలో కొన్ని కేటగిరీలకు చెందిన శాలరీ అకౌంట్లకి మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. ఇక ఏప్రిల్ 1 నుంచే స్టేట్ బ్యాంక్ కి చెందిన 5 అసోసియేట్ బ్యాంకులు పూర్తిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమై ఏప్రిల్ 1 నుంచి కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద కార్యకలాపాలు నిర్వహించబోతున్నాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బైకనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లు ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారబోతున్నాయి. ఈ 5 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారు ఇకపై తమ బ్యాంకు పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న చెక్ బుక్ల స్థానంలో ఎస్బీఐ పేరుతో కొత్త చెక్ బుక్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకే ఏవైనా చెక్కులు ఇచ్చి ఉంటే వాటిని ఎస్బీఐ చెక్కులతో మార్చుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల నియమాలే కాదు, కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ నియమాలు కూడా ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. కొత్త బడ్జెట్ నియమాలంటే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బ్యూరోక్రాట్ల స్థాయిలో కొత్త అంశాలు మొదలవుతాయి. వాటి ప్రభావం ప్రత్యక్షంగా ప్రజల మీద ఉండదు. కానీ బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల ప్రభావం మాత్రం ప్రజలందరి మీద ఉంటుంది. బడ్జెట్లో ప్రతిపాదిత వస్తువులపై పన్ను ధరలు తగ్గించడం లేదా పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ వస్తువుల ధరల్లో మార్పు అధికారికంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కొత్తగా విధించిన పన్ను విధానాలు కూడా అమలయ్యేది ఏప్రిల్ 1 నుంచే. నిజానికి ఈ ఏప్రిల్ 1 నుంచే దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ గత శీతాకాల సమావేశాల్లో అది కుదరకపోవడంతో వాటిని సవరణలు చేసి రీసెంట్ గా జీఎస్టీకి అవసరమైన 4 కీలక బిల్లులకు లోక్సభలో ఆమోదముద్ర వేయించుకుంది. ఇప్పుడు కుదరకపోయినా జూలై 1 నుంచైనా జీఎస్టీని అమలు చేయాలని చూస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వేతన జీవులకు కొత్త పన్ను స్లాబులు అమల్లోకి రాబోతున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత ఈ ఏడాది పన్ను మినహాయింపు కనీసం 5 లక్షలైనా ఉంటుందని ఆశించారు. కానీ జైట్లీ ప్రవేశపెట్టిన కొత్త పన్ను స్లాబ్ లో వేతన జీవుల్ని మెప్పించలేదు. అలాగని నొప్పించనూ లేదు. ఇక నుంచి 2.5 లక్షల రూపాయలలోపు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇప్పటి వరకు 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వాళ్లు 10% పన్ను కట్టాల్సి వచ్చేది. కానీ ఏప్రిల్ 1 నుంచి అది 5% తగ్గిపోనుంది. అంటే ఈ స్థాయిలో ఉన్న వేతన జీవులకు 12,500 రూపాయల వరకు అదనపు భారం తగ్గుతుంది. ఇక 5 నుంచి 10 లక్షల మధ్య ఉన్న ఆదాయానికి 20% ఆదాయపు పన్ను చెల్లించాలి. 10 లక్షలకు పైన ఉన్న ఆదాయానికి 30% పన్ను చెల్లించాలి. ఇక 50 లక్షల నుంచి కోటి రూపాయల ఆదాయం ఉన్న వాళ్లు ఈ 30% పన్నుతో పాటు అదనంగా 10% సర్ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి కోటి రూపాయల ఆదాయం ఉన్నవారు తాము కట్టాల్సిన 30% ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు ఇకపై 5 లక్షల రూపాయల సర్ఛార్జ్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక కోటికి పైగా ఆదాయం ఉన్న వాళ్లు కూడా 30% ఆదాయ పన్నుతో పాటు 15% సర్ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. ఈ పన్ను బాదుడులన్నీ అమల్లోకి వచ్చేది ఏప్రిల్ 1 నుంచే. అన్ని వాతలు కోతలు భారాలేనా? వెసులుబాట్లేం లేవా? బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కేంద్ర బడ్జెట్లు, బ్యాంకుల ఛార్జీలు, ఆదాయ పన్నులో కొత్త స్లాబ్లే కాదు, అంతకు మించి ఎన్నో అంశాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త పన్నులు, కొత్త నియమాలు, కొత్త నిబంధనలు, కొత్త బంధనాలు, కొత్త పెనాల్టీలు, కొత్త ఛార్జీలు, ఇలా అన్ని భారాలే కాదు కొన్ని వెసులుబాట్లు కూడా ఈ ఏప్రిల్ 1 నుంచి మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఇంతకీ అవేంటో ఒకసారి మీరే చూడండి. ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసిపోవటం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావటం సాధారణంగా జరిగేదే. ప్రతి ఏటా ఏప్రిల్ 1ని ఫూల్స్ డే అంటూ సరదాగా చేసుకుంటాం కూడా. కానీ ఈ ఒక్క ఏడాది మాత్రం ఏప్రిల్ 1 కాస్త రూల్స్ డేగా మారిపోనుంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త రూల్స్ కూడా అమల్లోకి రాబోతున్నాయి. బ్యాంకుల్లోనే కాదు, వాటితో పాటు చాలా అంశాలలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేది ఏప్రిల్ 1 నుంచే. ముఖ్యంగా చెప్పాలంటే డిమానిటైజేషన్ తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త నియమాలన్నీ ఏప్రిల్ 1 నుంచే విడుదల కానున్నాయి. ఇలా బ్యాంకింగేతర నియమాలలో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అతిపెద్ద రూల్ 2 లక్షల నగదు లావాదేవీ పరిమితి. గతంలో 3 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరపకూడదని రూల్ పెట్టిన మోడీ ఇప్పుడు దానిని 2 లక్షలకే కుదించారు. ఒకవేళ ఎవరైనా 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపినట్టు తేలితే 2 లక్షల పరిమితికి మించి ఎంత లావాదేవీలు జరిపితే అంత మొత్తం ఫైన్ కట్టాల్సిందే. అంటే మీరు ఒక 7 లక్షల రూపాయలకు కారు కొన్నారనుకోండి, అందులో 4 లక్షలు చెక్ రూపంలో, 3 లక్షలు క్యాష్ ఇచ్చారనుకోండి, నగదు పరిమితి 2 లక్షలే కాబట్టి అదనంగా చెల్లించిన 1,00,000 రూపాయలకు 1,00,000 రూపాయలు పెనాల్టీ కట్టాలి. అయితే ఈ పెనాల్టీని సదరు కారు అమ్మిన షోరూం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నగదు లావాదేవీలను తగ్గించడానికి పెట్టిన ఈ రూల్ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రాబోతోంది. ఇదొక్కటే కాదు, ఇక మీద ఏప్రిల్ 1 నుంచి అవసరానికి మీరు బంగారం అమ్మితే దాని విలువ 10,000 రూపాయలు దాటితే అది ఇక క్యాష్ రూపంలో చెల్లించరు. అదంతా చెక్గా కానీ లేదా ఆన్లైన్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో కానీ వేస్తారు. అంటే ఇక మీదట ఎవరికైనా సామాన్యులకు ఆస్పత్రి ఖర్చులకో మరే ఇతర ఖర్చులకో పెద్ద మొత్తంలో డబ్బు అవసరమై బంగారం అమ్ముకుంటే ఆ డబ్బు నగదు రూపంలో రావటం ఏప్రిల్ 1 నుంచి కుదరదు. అది బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. ఇది ఇబ్బందే, ఎందుకంటే ఏటీఎంలలో డబ్బులు రావటం లేదు. మరోపక్క బ్యాంకుల్లో కూడా 25,000కు మించి డబ్బులు ఇవ్వటం లేదు. అంటే బంగారం అమ్మినా నగదు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే. అదే శనివారం, ఆదివారం సెలవు రోజులైతే మరిన్ని ఇబ్బందులు తప్పవు.
ఇప్పటికే తాకట్టు పెడితే రుణం 25,000కు మించి నగదు ఇవ్వకూడదని మోడీ ప్రకటించారు. నిజానికి 25,000ని ప్రకటించినా అనధికారికంగా 20,000కు మించి నగదు ఇవ్వటం లేదు. ఇక ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ తో పాటు చాలా కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్లకు కట్టే ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ ఏజెంట్లకిచ్చే కమిషన్లను పెంచేందుకు IRDA అంగీకరించడంతో ఆ భారం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు 2 వీలర్, కార్లకు కూడా ప్రీమియంకు అదనంగా చెల్లించాల్సిందే. ఇదొక్కటే కాదు, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇకపై వేతన జీవులకు భారీ మూల్యం తప్పదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు సాధారణంగా డెడ్ లైన్ జూలై 31. ఆలోపు రిటర్న్ సమర్పించకపోతే ఫైన్ వేస్తారు. ఈ నిబంధన కూడా ఏప్రిల్ 1 నుంచే అమలవుతుంది. డిసెంబర్ 31 లోపు దాఖలు చేస్తే 5,000 ఫైన్ వేస్తారు. ఇక ఆ తర్వాత ఎప్పుడు చేసినా 10,000 అదనంగా చెల్లించాలి. సో ఏ రకంగా చూసుకున్నా కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రజలు వివిధ సర్వీసుల రూపంలో భారీగానే చెల్లించుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందేనన్నమాట. ఇక సేవల విషయానికి వస్తే ఏప్రిల్ 1 నుంచి మొబైల్ రంగం కొత్త మలుపు తిరగబోతోంది. దేశీయ టెలికాం రంగాన్ని ఒక్క ఊపు ఊపేసిన జియో సిమ్ ఉచిత సంచలనం ఆగిపోయేది కూడా ఏప్రిల్ 1 నుంచే. జియో సేవలు ప్రారంభించిన మొదట్లో డిసెంబర్ 31 వరకు ఫ్రీ అన్నారు. ఆపై మార్చి 31 వరకు ఆ గడువు పొడిగించారు. దీంతో 6 నెలల్లో 10 కోట్ల మంది జియో కస్టమర్లుగా మారిపోయారు. అయితే ఇటీవలే జియో ప్రైమ్ సేవల్ని ప్రారంభించిన రిలయన్స్ మార్చి 31 వరకు అందులో సభ్యత్వానికి గడువిచ్చింది. ఇప్పటి వరకు అధికారికంగా 5 కోట్ల మందికి పైగా ప్రైమ్ కస్టమర్లుగా మారారు. మరి ఏప్రిల్ 1 నుంచి రిలయన్స్ ఇంకా ఏవైనా కొత్త టారిఫ్లు ప్రకటిస్తుందేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక జియో దెబ్బకి దేశీయ టెలికాం ఆపరేటర్లకు దిమ్మ తిరిగిపోయింది. దీంతో ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వంటి దిగ్గజ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా రోమింగ్ ఛార్జీలు ఉండబోవని ప్రకటించాయి. ఇక నుంచి ఇండియాలో ఎక్కడికి వెళ్లినా రోమింగ్ ఛార్జీల బాధ తప్పుతుంది. అంతేకాదు, కేవలం 350 రూపాయలకే అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ అందిస్తున్నాయి. భవిష్యత్తులో ఇది మరింత తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏప్రిల్ 1 నుంచే డేటా ఛార్జీలు కూడా భారీగా తగ్గించి రోజుకు 1 GB 4G డేటా ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇలా టెలికాం రంగమే కాదు, టీవీ ప్రసారాలలో కూడా కీలక నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అన్లాక్ ప్రసారాల్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంటే మీ ఇంట్లో కేబుల్ కి సెట్ టాప్ బాక్స్ లేకపోతే ఇక నుంచి టీవీ ఛానల్స్ రావు. ఇలా సామాన్యులకే కాదు, సంస్థలకు కూడా ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు కన్నీళ్లు పెట్టించబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న భారత్ స్టేజ్ 3 టైప్ వాహనాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఏప్రిల్ 1 నుంచే అమలు కానుంది. ఈ తీర్పు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి BS3 వాహనాల అమ్మకాలు పూర్తిగా నిషేధం. దీంతో BS3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీంతో ఇప్పటికే తయారైన BS3 వాహనాలన్నీ తుక్కుగా మార్చుకోవాల్సిందే. ఇందులో 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్స్ తో పాటు మల్టీ యాక్సిల్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలకు 20,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 1 సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకు, వ్యక్తుల దగ్గర నుంచి వ్యవస్థల వరకు, వేతన జీవులు మొదలుకుని పెద్ద పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక రకంగా ప్రభావం చూపించబోతోంది. ఈ ఒక్క రోజుతో దేశవ్యాప్తంగా ఎన్నో కొత్త నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. సో బీ రెడీ టు ఫేస్ ఇట్. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో